మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు అక్కడ ఆ రోజు రాంగ్ గైడెన్స్ లేకుండా ఉండుంటే వన్ ఆఫ్ ద టాప్కి మస్ట్గా అంటే మీకున్న ఆ ఇంట్రెస్ట్ సాధన చేయడంలో ఉన్నంత డెడికేషను అసలు ఎలా ఉండేదో కదా, టర్న్ అయ్యేదో కదా. ఆ మిస్టేక్ మీరు ఇక్కడ జరిగిన ఈ సింగర్స్ మీరు ఇంత చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు. మీరు ఈ సింగర్స్ అంతా నేను ఆ రోజు నేను ట్రైనప్లో వాయిస్ ట్రైనర్లో నేను ఉన్నాను అని. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకెవరు ఫేస్ చేయకూడదు మళ్ళీ. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు బాగా పాడట్లేదు అని చెప్పి క్రిటిసైజ్ చేసి పక్కకు పంపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు ఎక్కడ కరెక్ట్ చేసుకుంటే నువ్వు బాగా గ్రూమ్ చేసుకుని పాడగలవు అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వేర్ యు ఆర్ రాంగ్, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు ఎలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు తక్కువ. సో ఆ షోలో ఏం చేశానంటే ప్రతి ఒక్క సింగర్కి అందరూ కూడా అంతే. జీ సరిగంప సెలెక్షన్ ఆల్మోస్ట్ నేను ఒక 1000 ఎపిసోడ్స్ పైగా వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఏ సింగర్ని కదిపినా అందరు దాంట్లో డైరీ తీస్తే 10 నుంచి 15 పాటలు, అవే పాటలు అవే తిరుగుతుంటాయి ఎంతసేపు. అవే నన్ను నేను చూసుకున్నాను అనమాట. నాయన పాటలు బుక్ తినేది ఏమున్నాయంటే సరే అన్నీ ఇవే పాటలు. అరే ఎంతసేపు ఇవే పాటలా, చాలా ఉన్నాయని చెప్పని అప్పుడు వాళ్ళకి రీసెర్చ్ అనేది మొదలు పెట్టించారు. ఇవి కాదు వెతుకు. 5 సినిమాలో ఎవరు సునీల్ చెప్తారు ఒక సినిమాలో వెతకాలి అని. అట్లాగా ప్రతి సింగర్కి చెప్పేవాడిని ఈ పాట వద్దు తీసేయండి సార్, ఇది బాగానే ఉండదు, వద్దు తీసేది వద్దు, ఈ పాట తీసేయి, ఈ పాట తీసేయి, ఈ పాట తీసేయి. వాళ్ళు అలిసిపోయి సార్ ఎట్లా అంటే నేను సాటిస్ఫై అవ్వట్లేదు ఇటు. సో వాళ్ళకి తర్వాత ఆ సెషన్ ఉన్నప్పుడు, రిహార్సల్ సెషన్ ఉన్నప్పుడు చెప్పేవాడిని, నువ్వు కాంపిటేటివ్గా ఉండాలంటే ఇప్పుడు అవతల వాడు కాంపిటేటివ్ సాంగ్ తీసుకున్నాడు, నువ్వు కూడా దాని దగ్గరలో ఉన్న పాట తీసుకోవాలి కదా. నువ్వు కూడా వెళ్ళిపోయి నేను ఇలా కత్తితో ఇలా అని వచ్చేస్తాను సార్ అంటే ఎట్లాగా. యూ హ్యావ్ టు ఆల్సో ట్రై, నువ్వు కూడా ట్రై చేయాలి, నువ్వు కూడా అలాంటి పాట ట్రై చేయి అని చెప్పి అలాంటి సాంగ్స్ అనేది అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సాంగ్స్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను చెప్పడం కాదు, వాళ్ళు మాకు తెలియదు అని హ్యాండ్స్ అప్ అంటే నేను వాళ్ళకి పాటలు ఇవ్వగలగాలి. సో అందుకని వాళ్ళ వాయిస్కి తగ్గట్టు మళ్ళీ నీ వాయిస్కి ఏది బాగుంటుంది, నీది హై పిచ్ వాయిస్ కాబట్టి నీ వాయిస్కి ఎలాంటి పాటలు పాడితే బాగుంటుంది, అలాగా ఒక్కొక్కరికి సజెషన్ చేయడం మొదలుపెట్టాను. సో ఆ విధంగా నేను ఎన్నో మంచి మంచి పాటలు నేను తెలుసుకునే ఛాన్స్ వచ్చింది ఆ షో ద్వారా, జీ సరిగమప ద్వారా. ఎందుకంటే వాళ్ళ కోసం నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. 1960s 1950s నుంచి అప్ టు ఆ రోజు వరకు ఉన్న హిట్ సాంగ్స్లో ద బెస్ట్ సాంగ్స్. ఎందుకంటే కాంపిటీషన్లు ఎలా ఉంటాయంటే కాంపిటీషన్ పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి, మనం బయట ఆర్కెస్ట్రాలో పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఏ పాటలు పాడితే వాళ్ళకి టఫ్, ఏ పాటలు పాడితే కాంపిటేటివ్గా ఉంటుంది, అలాంటివి సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో నిజంగా చాలామందికి ఆ టైంలో బాగా యూజ్ అయింది. అసలు ఎవరికి తెలియని పాటలు ఆ టైంలో వాళ్ళకిచ్చి వాళ్ళ చేత పాడించడానికి నా వంతుగా సో నేను ఎంత చేయాలో చేశాను. సో అది నాకు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం రాదు. ఎందుకు రాదు అంటే ఆ రోజుల్లో ఆ పేరెంట్స్ కానీ ఆ సింగర్స్ కానీ హ్యాపీనెస్ చూసారు. అంటే సార్ మేము ఇన్ని పాటలు నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చి, ఇంతకుముందు మాకు ఒక 10-15 పాటలు వచ్చు, జీ సరిగంపలో వచ్చి మేము ఎలిమినేట్ అయిపోయే టైంకి మాకు ఒక 50 సాంగ్స్ వచ్చు. 50 సాంగ్స్ మేము ప్రిపేర్ అయ్యాము, కొత్త పాటలు నేను, అంటే కాంపిటీషన్కి టఫ్ సాంగ్స్. అలా చేయడం అనేది అలా ఆ జర్నీ, ఆ వాయిస్ ట్రైనింగ్ జర్నీలో ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నాకున్నది నేను నలుగురు షేర్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే చాలామంది వాయిస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు, నలుగురిలో పాడితే ఏమనుకుంటారో, మన వాయిస్ బాగుంటుందో బాగుండదో, మన కాంపిటీషన్లో నిలబడగలమా లేదా అనే ఇన్హిబిషన్స్ చాలా ఉంటాయి, భయంతో ఉంటుంది ఒరిజినల్ వాయిస్. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి, సో చాలామందికి ఏంటంటే ఆర్కెస్ట్రా భయం, ఆర్కెస్ట్రా వాళ్ళ సీనియర్స్ ఉంటారు, వాళ్ళ ముందు పాడితే మనం కమన్. ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అలాగే, ఇలా వచ్చాను అలా వెళ్ళిపోయాను, చాలా ఒక 10 నిమిషాలు పాటలు పాడవి వెళ్ళిపోయాను, చాలా అయిపోయాను. సో ఆ తర్వాత వాళ్ళకి ఏం చేశానంటే ఎవరికి కూడా ఆర్కెస్ట్రా వాళ్ళ నుంచి ప్రెషర్ రాకుండా, వాళ్ళకి ఎవరికి ప్రెషర్ అనేది రాకుండా ఒక పార్టిసిపెంట్కి ఆర్కెస్ట్రా వాళ్ళకి మధ్యలో మహేష్ తీరా. సో మధ్యలో నేనున్నా, మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి ఆర్కెస్ట్రా వాళ్ళకి, మీరేమైనా చెప్పాలంటే నాకు చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అలా చాలామంది ఆ కంఫర్ట్నెస్ ఇవ్వడం అనేది
ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే చాలామంది సింగర్స్ అందరూ కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఆ టైంలో పాడారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు, దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు, ఇప్పుడు సింగర్స్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ.